మనోహర్ గారు కూడా వస్తున్నారు సార్. సార్, మనోహర్ గారి కంటే మిస్సమ్మే బాగున్నారు కదా? రాథోడ్, ఏంటా మాటలు? ఓ సారీ సార్, మీరు అలా మిస్సమ్మని చూస్తూ ఉంటేను. నేను క్యాజువల్గా చూశాను రాథోడ్. ఓ, అందులో స్పెషల్ ఏం లేదు. అవును సార్, మీకు మిస్సమ్మ అంటే స్పెషల్ ఏమి లేదా? రాథోడ్, సారీ సార్. రాథోడ్ గారు, వస్తున్నాను, ఇప్పుడే వస్తాను సార్. అమ్మో, ఆగు బాగి. ఏంటి బాగి, నన్ను డామినేట్ చేద్దామని ఇంత బాగా రెడీ అయ్యావు? నాకంటే ముందు అమర్ దగ్గరికి నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? ఏ, నువ్వు ముందెళ్దాం అనుకుంటున్నావా? నాకు నువ్వు పోటీ ఏంటి? నాకు నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇంత జరిగినా నీ పొగరు గర్వం ఇంకా తగ్గలేదు కదా? నాది పొగరు గర్వం కాదు, నా మీద నాకున్న నమ్మకం, నాపై నాకున్న విశ్వాసం. నేనిలా రోజుకొక రంగు మార్చే ఊసరవెల్లిని కాదు. ఊసరవెల్లి నేను కాదు, నువ్వు. ఈరోజు నీ అసలు రంగు బయట పెట్టబోతున్నాను. నువ్వు నన్నేం చేయలేవు మనోహరి. ఎందుకు చేయలేను? నీతో 5 ఏళ్ళు అరణ్యవాసం చేయించాను. నువ్వు కట్టుకున్న భర్త ముందే నిన్ను పరాయి దాన్ని చేసి అజ్ఞాతవాసం చేయిస్తున్నాను. పిచ్చిదానా, జీవితంలో అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకం అని పాండవులు ప్రూవ్ చేశారు. ఛ, ఇప్పుడు నువ్వు పాండవులతో సమానం అని అంటున్నావా? అంతలేదు. కాసేపట్లో నీ బండారం బయట పెట్టబోతున్నాను. నీ బయోగ్రఫీ బయట పెట్టేదెవరో కాదు, వార్డెన్ సరస్వతి. కాసేపట్లో తను ఇక్కడికొచ్చి తను నీకు షాక్ ఇవ్వబోతుంది. వార్డెన్ మేడం రావడం నాకు షాక్ ఎందుకు అవుతుంది? ఈ ఫంక్షన్కి రమ్మని మేడంని నేనే పిలిచాను. నువ్వు పిలిచావు, కానీ ఈ ఫంక్షన్లో అందరి ముందు అమరేంద్రతో నీ గురించి చెప్పమని ఆ వార్డెన్ని నేను బెదిరించాను. నీ గురించి చెప్పడం అంటే అర్థం అమరేంద్రకి తన గురించి చెప్పడం. వద్దు వద్దు మనోహరి, అలా చేస్తే ఆయనకి ప్రమాదం. నిజానికి గతం గుర్తొస్తే అమర్ కంటే ముందు నాకు ప్రమాదం. ఎందుకంటే వార్డెన్ నా గురించి అమర్కి అంతా చెప్పేసింది. కానీ ఆయన అదంతా మర్చిపోయారు. అనవసరంగా ఈ ఫంక్షన్లో ఆయన డిస్టర్బ్ చేయకు. అయితే అమర్తో ఏ విషయం చెప్పొద్దు అని నువ్వు వార్డెన్తో చెప్పు. అదిగో వార్డెన్ వచ్చేసింది. చూడు వార్డెన్, చెప్పిందంత గుర్తుంది కదా? నువ్వు ఏ చిన్న తప్పు చేసినా ఆశ్రమంలో పిల్లలు ఒక్కరు కూడా బతకరు. గుర్తుంచుకో. జాగ్రత్తగా మేనేజ్ చేయి. నేను ఇప్పుడే వస్తా. నా కోసమో నీ కోసమో లేక అమర్ కోసమో చూస్తున్నట్టుంది. ఇప్పుడు చెప్పు, అమర్ దగ్గరికి ముందు నువ్వు వెళ్తావా లేక నన్ను వెళ్ళమంటావా? నువ్వు అమర్ దగ్గరికి వెళ్తే ఎలాంటి యూజ్ ఉండదు.
అదే వార్డెన్ దగ్గరికి వెళ్ళావనుకో, తను నోరు విప్పకుండా చేసుకోవచ్చు. ఏమంటావు బాగి? నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు మనోహరి. కానీ నువ్వు ఏం చేయలేవు కదా, ఏమీ మాట్లాడలేవు కదా. ఎందుకంటే నీకు బ్యాడ్ టైం నడుస్తోంది. నీ టైం ఇప్పుడు మాట్లాడలేదు. కాలం మాట్లాడదు, కానీ సమాధానం చెప్తుంది మనోహరి. ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తాను. హాయ్ అమర్. హాయ్. తనెక్కడా? ఎవరు? బాగి. తను ఎవరో గెస్ట్లు వస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇంతకీ నేను ఎలా ఉన్నాను అమర్? ఈ సారీ ఎలా ఉంది? అఫ్ కోర్స్ నువ్వు సెలెక్ట్ చేసిందే అనుకో. నీ సారీ నేను సెలెక్ట్ చేయలేదు, బాగి చేసింది. బాగి డ్రెస్ నేను సెలెక్ట్ చేశాను. అదేంటి అమర్, నువ్వు తనకి సెలెక్ట్ చేయడం ఏంటి, తను నాకు సెలెక్ట్ చేయడం ఏంటి? నేను సెలెక్ట్ చేసింది బాగికి నచ్చింది, బాగి సెలెక్ట్ చేసింది నీకు నచ్చింది. నచ్చడం కావాలి కానీ ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి? బాగి ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్ అమర్. నేను నీ లవర్ని. నువ్వు నా లవర్వో కాదో నాకు గుర్తులేదు మనోహరి. బాగి జస్ట్ కేర్ టేకరే కాదు, తను ఈ ఇంటి మనిషి. హుసే బాగి, డైరెక్ట్గా నన్ను ఇలా దెబ్బ కొట్టావేంటే? ఈరోజు నీ పని అయిపోయిందే. నమస్తే మేడం. నమస్తే అమ్మా. వచ్చినందుకు థ్యాంక్స్ మేడం. రాజుగారు పిల్లలెక్కడా? వాళ్ళు రాలేరమ్మా. మిమ్మల్ని ఏదో బెదిరించానని మనోహరి అంటుంది, నిజమేనా? రణ్వీర్, ఏం జరిగింది? అంతా ఓకే కదా? పిల్లల్ని బెదిరించి వార్డెన్ తీసుకొచ్చాను మనోహరి. పిల్లల దగ్గర మనవాళ్ళు కాపలాగా ఉన్నారు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేసావా రణ్వీర్? ఈరోజు మనం గెలవబోతున్నాం. రణవీరు రౌడీలను తీసుకొచ్చి కత్తులతో బెదిరించాడమ్మా. నేను వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే పిల్లలందర్నీ చంపేస్తామన్నారు.